హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీకు అందరికీ శుభోదయం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలి, అందరూ బాగుండాలని ఆశిద్దాం. నేను ఎస్ఆర్డి ఎలక్ట్రికల్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు ఒక విషయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రతి నిత్యం మనం ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ విధానం గురించి మీకైతే నాకు తెలిసినంత వరకు మీకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ట్రాన్స్ఫార్మర్ అనేది మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని నేను అంటాను. మీరు ఊహించి ఉండరు ఇంతలా ట్రాన్స్ఫార్మర్ మనకంత ఉపయోగపడుతుందని. సింపుల్గా చెప్పాలంటే మన ఫోన్స్ని రీఛార్జ్ చేసినట్టు మన లైఫ్ని కూడా రీఛార్జ్ చేస్తాయి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మాన్యువల్గా ఇలా పెద్దగా కనిపిస్తుంటాయి. అయితే అది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ డివైడ్స్లో ఎస్ఎంపిఎస్ పీసీబుల్గా చిన్న షిప్స్గా వచ్చాయి. 230 వోల్ట్స్ను కూడా క్యారీ చేస్తూ మనకు కావాల్సిన వోల్ట్స్ అండ్ యాంప్స్ చిన్న పీసీబీలో ఇంక్లూడ్ చేసి అయితే మనకి ఇస్తున్నారు. మనం చూస్తూ అందరికీ తెలిసిన విషయమే, మొబైల్ ఛార్జర్ కావచ్చు, టీవీ నడవడానికి డీసీ వోల్ట్స్ కంట్రోల్ కావచ్చు, ఇంకా మన మోటార్ బైక్స్ ఛార్జింగ్ కావచ్చు, ఇలా ప్రతి దానికి ఛార్జ్ చేయడానికి అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మూలం. అయితే దానికి బదులుగా మనం చిన్న అడాప్టర్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగాలు పక్కన పెడితే ఎలా తయారు చేయాలి అనే విధానాన్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఉపయోగపడుతుందని నేను పడకపోయినా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దాని గురించి తెలుసుకుంటే, కానీ ఇలా చూస్తే నువ్వు కోల్పోయేది కొంతకాలమే, కానీ విజ్ఞానం అయితే కాదు, అది గుర్తుంచుకోండి. సో వీడియోలు ముందుకెళ్తే ట్రాన్స్ఫార్మర్ వైండింగ్కి ఒక బాబిన్ అవసరం అవుతుంది. ఇంకా ఎనామిల్ కోటెడ్ కోర్ పట్టి అయితే ఉపయోగపడతాయి. దానికి కాపర్ వైరు లేదా అల్యూమినియం వైర్ అయితే ఉపయోగిస్తుంటారు. అయితే ఇక్కడ బాబిన్ అనేది కావాలి. మార్కెట్లో రెగ్యులర్గా 4x6, 4x8 అలా రెగ్యులర్ సైజులో బాబిన్స్ అయితే దొరుకుతాయి. పర్టికులర్గా నాకు కావాల్సిన వోల్టేజు కరెంటు అనేది ఒక మోడల్ సైజులో రావాలంటే బాబిన్ సైజు ముందుగా మార్చాలి. అది మార్కెట్లో దొరకదు. అందుకోసం అయితే నేనేం చేశానంటే 2.5 ఇంచుల పీవీసీ పైప్, వాటర్ పైప్ని అయితే తీసుకొని బాబిన్ ఏ సైజులో అయితే నేను డిజైన్ చేసుకున్నానో ఆ సైజులో కట్ చేసుకొని గ్యాస్ పొయ్యి మీద మంటకి వేడి చేసి దాన్ని నీట్గా ఒక ప్లేట్ లాగా వెయిట్ వేసి దాని ఎడ్జులు స్మూత్గా చేసుకొని అలా 4 పీవీసీ ప్లేట్లు బెండ్ చేసుకున్న తర్వాత ఫెవికాల్తో జాయిన్ చేసిన తర్వాత అది ఒక బాక్స్లా తయారైంది. అది గట్టిగా ఉండాలి అంటే ఫెవికాల్ అనేది కొంచెం గట్టిగా ప్రెషర్ ఇస్తే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. దానికోసం అయితే నేను ఎరాలెడ్ యూజ్ చేసి ఆ బాక్స్ ఎడ్జ్ల మీద ఎక్కడైతే జాయింట్ చేశానో ఆ జాయింట్ల మీద ఎరాలెడ్ పెట్టి కొద్దిసేపు ఆరబెట్టాను. ఆ తర్వాత నాకు కావాల్సిన సైజులో బాబిన్ అయితే రెడీ అయిపోయింది. ఈ బాబిన్ వచ్చేసి వెడల్పు 10 సెంటీమీటర్లు, పొడవు 16 సెంటీమీటర్లు అయితే ఉంది. అయితే ఈ బాబిన్ నిలువు సైజు వచ్చేసి మనకు 6 ఇంచులు ఉంటుంది. అయితే ఈ బాబిన్లో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ సపరేట్ చేసుకోవాలి. వైండింగ్ అనేది ప్రైమరీ అనేది బాబిన్ మొదటి భాగంలో చుట్టి దాని మీద స్పెషల్ పేపర్ కానీ మిల్క్ పేపర్ కానీ పెట్టేసి సెకండరీ వైండింగ్ అనేది చేస్తుంటాను. అయితే నేనేం చేశానంటే సెకండరీ వైండింగ్, ప్రైమరీ వైండింగ్ సపరేట్గా ఉండడం కోసం బాబిన్ సైజు కూడా నిలువు ఎక్కువ ఉంది కాబట్టి 3 ఇంచులు ఇటు 3 ఇంచులు అటు మధ్యలో ఒక పట్టు అయితే అతుకు పెట్టేశాను. ఒకవైపు ప్రైమరీ వైండింగ్ చేసుకోవడానికి, ఇంకొక వైపు సెకండరీ వైండింగ్ చేసుకోవడం. ఇలా సపరేట్ చేసిన తర్వాత ఇది స్పెషల్ పేపర్. ఈ పేపరు అక్కడ బార్డర్లు రావడం కోసం నీట్గా కట్ చేసేసి గమ్ పెట్టేసి అతక పెట్టేశాను. ప్రైమరీ వైండింగ్ సెలెక్షన్, ప్రైమరీ వైండింగ్ టర్మ్స్ సెలెక్షన్ చేయాలి. ప్రైమరీ వైండింగ్లో వోల్టేజ్ టర్మ్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. దీనికోసం అయితే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. అది 42తో బాబిన్ యొక్క స్క్వేర్ సెంటీమీటర్స్ని భాగిస్తే ఎన్ని టర్మ్స్ ఇస్తే ఎంత వోల్ట్ వస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. నా బాబిన్ సైజ్ వచ్చేసి 16 × 10 సెంటీమీటర్. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 160 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది బాబిన్ సైజ్. ఈ బాబిన్ కోర్ ఏరియా 160 స్క్వేర్ సెంటీమీటర్స్. అప్పుడు దాన్ని 42తో 160 స్క్వేర్ సెంటీమీటర్స్ని భాగిస్తే 0.26 టర్మ్స్ పర్ వోల్ట్, అంటే 0.26 టర్మ్స్ వరకు వైర్ చుడితే 1 వోల్ట్ను లోడ్ చేస్తుంది. మనకు ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 230, 220, 230, 240 ఏదైనా తీసుకోవచ్చు. జనరల్గా నేను 230 వోల్ట్స్ ఇన్పుట్ ఏసీ తీసుకుంటాను.
అంటే 230 వోల్ట్స్ ఇన్పుట్ అవుతున్నప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది 230 వోల్ట్స్ని ఆపగలగాలి, నిలిపగలగాలి, లోడ్ చేయగలగాలి. ఇన్పుట్ 230 వోల్ట్స్ను ఇక్కడ నిలిపివేయగలగాలి, లోడ్ను ఆపగలగాలి. అందుకోసం ఒక టర్మ్స్కి 0.26 ఇంటూ 230 వోల్ట్స్, ఇక్కడ మనకు వచ్చేసి 59.8, అంటే దాదాపుగా 60 చుట్లు కనుక ఇక్కడ చుట్టగలిగితే 230 వోల్ట్స్ను లోడు. నేను ప్రైమర్లో 60 చుట్లు అయితే వేసాను. ట్రాన్స్ఫార్మర్ హీట్ కాకుండా ఉండాలంటే ఇంకొక 4-5 టర్మ్స్ వేసుకుంటే ట్రాన్స్ఫార్మర్ హీట్ అవ్వడం కూడా తక్కువగా ఉంటుంది. అందుకే నేను 65 టర్మ్స్ వేసుకోవడానికి సిద్ధపడ్డాను. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ 2 ఫేస్ లోడ్ని క్యారీ చేయడానికి డిజైన్ చేస్తున్నాను. 2 ఫేస్ అంటే మన ఇళ్లలో సింగిల్ ఫేస్ ఉంటుంది, ఒకటి ఫేస్ ఉంటుంది, ఒకటి న్యూట్రల్ ఉంటుంది. ఈ 2 ఫేస్ ఎక్కడ ఉంటుందంటే మన అగ్రికల్చర్ ఏరియాలలో బావిల కాడ, బోర్ల కాడ 3 ఫేస్లు ఉంటాయి. అక్కడ ఏదైనా పైపు వెల్డింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. దానికోసం అయితే నేను ట్రాన్స్ఫార్మర్ డిజైన్ చేసుకున్నాను. అక్కడ 2 ఫేసులు కనుక తీసుకుంటే మనకు 14 వోల్ట్స్ వస్తుంది. అంటే ప్రైమరీ వైండింగ్లో 410 వోల్ట్స్ లోడ్ చేయగలగాలి. దానికోసం వచ్చి మనం ఎన్ని చుట్లు కనుక చుట్టగలిగితే 410 వోల్ట్స్ లోడ్ చేస్తుందంటే 106.6, అంటే దాదాపుగా 110 నుండి 115 టర్మ్స్ కనుక చుట్టగలిగితే ట్రాన్స్ఫార్మర్ లోడ్ అనేది పర్ఫెక్ట్గా ఆగుతుంది. ఇక్కడి వరకు ప్రైమరీ వైండింగ్ అయిపోయింది. ఇక సెకండరీ వైండింగ్. ఈ సెకండరీ వోల్టేజ్ అనేది మనం ఉపయోగించబడే అవసరాన్ని బట్టి ఉంటుంది. నేనైతే 110 వోల్ట్స్ తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మనం చేయాల్సింది ఏంది, 0.2 డివైడెడ్ బై 110, 28.6 టర్మ్స్ వేస్తే 110 వోల్ట్స్ అవుట్పుట్ వస్తుంది. మీరు ఇక్కడ గమనించండి, ప్రైమరీలో 115 చుట్ల దాకా వేసుకున్నాం. ఇక్కడ సెకండరీలో వచ్చేసరికి 28, అంటే 30 టర్మ్స్ మాత్రమే వేసుకున్నాం. మీరు అర్థం చేసుకోండి, ప్రైమరీలోనే 100 చుట్లు ఎందుకు వేసుకున్నాం? మనకు లోడ్ అంతా అవుట్పుట్లో ఉంది కదా, మరి అక్కడ 30 చుట్లు ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి ఏసీ ఇన్పుట్ అనేది ఎక్కువ యాంప్స్తో ఎక్కువ వోల్ట్స్ వస్తుంది. ఫస్ట్ దాన్ని అక్కడ ఆపగలిగితే మిగతాది మ్యాగ్నెటిక్ ద్వారా మనకు అవుట్పుట్ వెళ్తుంది. అందుకోసం అని చెప్పేసి అక్కడ ఎక్కువ టర్మ్స్ వేసుకొని 12 SWG ఎనామిల్ కోటెడ్ అల్యూమినియం వైర్తో అయితే వైండింగ్ చేస్తున్నాను. అక్కడ కాపర్ యూజ్ చేయాలా, అల్యూమినియం యూజ్ చేయాలా అనేది మన సొంత నిర్ణయం. అల్యూమినియం కూడా బాగానే ఉంటుంది. ఇంకా వాస్తవానికి చెప్పాలంటే మంచి బ్రాండెడ్ కంపెనీలో కూడా రూటర్ వైండింగ్ కానీ లేదా ఫీల్డ్ వైండింగ్ కూడా ఎక్కువగా అల్యూమినియంతోనే చేస్తున్నారు. ఇదండి వీడియో. ఈ వీడియోలో మీకు ట్రాన్స్ఫార్మర్ గురించి ఏమైనా అర్థం కాకపోయినా, ఒకవేళ అర్థం చేసుకోవాలనుకున్నా, ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా నాతో మాట్లాడవచ్చు. తప్పకుండా తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ సందేహాన్ని తెలియచేయండి. తమాషాకో, టైంపాస్కో, జాలీగో తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఇప్పటి వరకు బాబిన్ టర్మ్స్ అండ్ వోల్టేజ్ క్యాల్కులేషన్ గురించి తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ రాబోయే వీడియోలో వైర్ గేజ్ సెలెక్షన్, లోడు, కరెంటు, వోల్టేజ్ వీటి గురించి క్షుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఆసక్తికరంగా ఉంటే తప్పకుండా రెండో వీడియో చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చకపోయినా, ఉపయోగపడదని మీకు అనిపించిన రెండో వీడియో ఎట్టి పరిస్థితుల్లో చూడరు. ఇది పక్కా నిజం. సో మళ్ళీ కలుద్దాం రెండో వీడియోలో. మీలో ఎంతమందికి నచ్చుతుంది, మీలో ఎంతమంది రెండో వీడియో కోసం లైక్ చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. మీ SRD టెక్నికల్ అండ్ ఎక్స్పెరిమెంట్ విత్ బాటసారి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.